హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లున్నారు? బాగున్నారండి? ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనైతే మిర్చి బజ్జీ చేస్తాను. మిర్చి బజ్జీ అంటే మీకు అంత పిచ్చా ఏంటి, ఎప్పుడు మిర్చి వీడియోలో పెడతారు అనుకుంటారేమో. అట్లయితే ఏం కాదు, మళ్ళీ అక్క హాస్టల్ నుండి వచ్చిన ప్రతిసారి అయితే మిర్చి చేసి ఇస్తా. ఆయనకైతే మిర్చి అంటే చాలా ఇష్టము. ఆయన ఏం ఎక్కువ చేయమని అయితే అడగడు, ఇది ఒకటి తప్ప. ఇక అడగగానే చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తాను. నేను ముందుగానైతే మిర్చీలను మధ్యలోకి చీల్చేసి అందులో గింజలను తీసేసి ఉప్పు ఇంకా చింతపండు అయితే పెట్టిందండి. మీలో ఎందరు చింతపండు ఇలా పెట్టి చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫైనల్గా వాటిని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టేసినాక తర్వాత మిర్చిని అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను. మా ఇంట్లో మిర్చి బజ్జీ అంటే మా బావకు ఇష్టమే, మా లక్కీకి ఇష్టమే. అయితే పైగా ఇప్పుడు ఈ సీజన్లో మా ఇంట్లో మిర్చిలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఊళ్ళో తోటలు పెడతారు కదా. ఇక మా ఆయనకైతే ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు. అవైతే నాకే ఎవరు ఇస్తే నేను ఇచ్చే స్థాయిలో ఉంటాయి అన్నట్టు. ఫ్రిడ్జ్లో కూరగాయల కంటే మిర్చిలే ఎక్కువ ఉంటాయండి. ఇక నేనైతే ఇక వాటిని చూడగానే మా పిల్లగాడికి అది తినాలనిపించింది. ఇక పర్వాలేదులే, 2 రోజులు అయితే హాస్టల్ పోతాడు కదా, చేసి పెడదామని అయితే మిర్చి ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. చూసిరా ఫైనల్ గా అయితే ఇట్లా వచ్చినాయి. అయితే మనం మిర్చి చేసేటప్పుడు కట్ చేసిన దాంట్లో ఇట్లా ఒక 2 వేలు ఇట్లా పెట్టుకొని మిర్చి అయితే వేయాలండి. అలా చేస్తే ఏమవుతుందంటే మనం కట్ చేసిన ఈ హోల్లోకి పిండి పోకుండా ఉండి మిర్చి చాలా బాగా కాలుతుంది. లేకపోతే హోల్ మొత్తం నిండిపోయి మిర్చి లోపల ఉడకకుండా అట్లానే ఉండిపోతుంది. కాబట్టి ఇట్లనైతే చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే నా మిర్చి బజ్జీ ఇలా వచ్చింది. ఒక లెమన్ పిండుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని తింటే ఎట్లున్నది అంటే సూపర్ టేస్ట్. అయితే నాకైతే బాగా నచ్చింది. కాకపోతే కారం కూడా అంతే రేంజ్లో ఉందండి. చాలా కారం ఉన్నాయి. మరి పిల్లలు ఎట్లా తింటారో ఏమో. ఫైనల్గానైతే మన వీడియో ఇంత ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.